నమస్కారం మానేరు న్యూస్ కి స్వాగతం ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ ఆర్థిక సంక్షోభం ఉన్న అభివృద్ధి సంక్షేమం ఏలిగెడిల భూభారతి సదస్సు హాజరైన మంత్రులు పొంగులేటి దుద్దిళ్ల రాజన్న సిరిసిల్ల జిల్లాల మంత్రి పొన్నం పర్యటన ఆలయంలో పూజలు ముంబై బస్సు ప్రారంభం వెళ్లి విరిసిన దేశభక్తి నగరంలో తిరంగా ర్యాలీ 24న పెద్దపల్లి ట్రినిటీలో జాబ్ మేళా బ్రోచర్ను ఆవిష్కరించిన దాసరి. వెల్కమ్ బ్యాక్. రాష్ట్రం నిధుల లేమితో సతమతమవుతున్న ఆర్థిక వ్యవస్థను దారిలో పెడుతున్నామన్నారు రాష్ట్ర పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధరబాబు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ఉప్పిరితోటలో భూభారతి రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి, మరో మంత్రి శ్రీధరబాబుతో పాటు ఎమ్మెల్యేలు విజయరమణారావు, రాజ్ ఠాకూర్, మక్సానింగ్, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధరబాబు మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్కు రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ మోదీకి మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు. భూభారతి చట్టం తీసుకొచ్చామని ఇందుకు 6,000 మంది సర్వేలను నియమిస్తున్నట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి తెలిపారు. ఆగస్టు 15 నాటికి రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలను పరిష్కారం చేస్తామని చెప్పారు. ప్రతి సర్వే నెంబర్ను తెలిపేలా భూములకు భూధారక కార్డులు ఇస్తామని స్పష్టం చేశారు. భూ సమస్యల పరిష్కారంలో పేదవారిని ఇబ్బంది పెట్టకుండా రెవెన్యూ అధికారులు పనిచేయాలని, రాబోయే రోజుల్లో ప్రతి నిరుపేదకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇస్తుందని భరోసా ఇచ్చారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మందితోని సంప్రదించి ఒక సమగ్రమైన భూభారతి చట్టం తీసుకురావటం జరిగింది. ఆ క్రమంలో ఆనాడున్న మన రెవెన్యూ సదస్సు 10 సంవత్సరాల కాలం మార్చిపోయినాం. చిన్న చిన్న సమస్యలు ఆ రోజు రెవెన్యూ సదస్సులో సమస్య పరిష్కారం అవుతుండే. ఇక్కడ ఉన్న మా ఆర్డీఓ గారు, మా కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు వచ్చి చిన్న చిన్న సమస్యలు పరిష్కారం దానికి ఆస్కారం లేకుండా చేసింది ధరణి. రెవెన్యూ సదస్సులు లేవు. ఈ రోజు రెవెన్యూ సదస్సులో భాగంగా అడుగులు వేస్తామని ముందుకొచ్చి స్వయాన రెవెన్యూ మంత్రి గారే ఇలాంటి మన ఉప్పరి తోట గ్రామానికి సంబంధించి ఈ ఊరికి వచ్చి నేరుగా ఈ రోజు ప్రజలతోని మాట్లాడి సమస్య పరిష్కారం చేయాలి, ఏమైనా ఉంటాయని తెలియజేయడానికి రేపు రాబోయే కాలంలో సులువుగా రెవెన్యూ వ్యవస్థ ఉండాలి. పనిచేస్తూ ఇబ్బంది లేకుండా మరి భూములకు సంబంధించిన అంశం విషయంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలోనే మరి మన రెవెన్యూ మంత్రి గారు మన ప్రాంతానికి రావడం జరిగింది. ఇవాళ దగ్గర 40 లక్షల రోడ్డు పెట్టాం, సిసి రోడ్డు. ఇవాళ చేయడమే కాకుండా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో దూలుకట్ట, ముప్పిరితోట, నారాయణపూర్, కొత్తపల్లి, శుక్లాంపల్లి, రాజీవ్ వరకు ఆనాడు సింగిల్ రోడ్ అయితే ఇవాళ మళ్ళీ మన ప్రభుత్వంలో శ్రీధర్ అన్న ఇవాళ మళ్ళీ నారాయణపూర్ ఈట్ల నుంచి వెళ్ళి దూలుకట్ట వరకు 12 కోట్లతో డబుల్ రోడ్ శాంక్షన్ చేయించాం. రాబోయే 15 రోజుల్లోనే ఆ పనులను మనం ప్రారంభించుకోబోతా ఉన్నాం. మొదటి విడత రాష్ట్రంలో 4 జిల్లాలలో 4 మండలాలు పైలట్ మండలాలుగా సేకరించి అక్కడ ఉన్న సమస్యలని పరిష్కరించే దిశగా ఇప్పటికే తుది దశలో ఉన్నాయి. జూన్ 2వ తారీఖు నాడు రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు ఆ 4 మండలాలకు సంబంధించిన అన్ని అంశాలని పరిష్కరించి ఆ 4 మండలాల్లో ఉన్న రైతాంగానికి, భూములున్న ఆసాములకి పూర్తి భద్రత, రక్షణ ఈ చట్టం ద్వారా కల్పిస్తున్నాము. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణలో పార్టీ మరింత పటిష్టమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పర్యటించిన పొన్నం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేములవాడ టు ముంబై ఆర్టీసీ బస్సును ఆయన ప్రారంభించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని ఆలయాన్ని ప్రభుత్వ స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్తో కలిసి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుమ్మతో వారికి స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అర్చకులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం వేములవాడ హరిహర గార్డెన్లో నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఆది శ్రీనివాస్తో కలిసి పాల్గొన్నారు. దీనికి పిసిసి పరిశీలకులు ఫక్రుద్దీన్ కృష్ణారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ ఎవరైతే గ్రామ కాంగ్రెస్ పార్టీని నడపగలరో వారిని గ్రామ అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని సూచించారు. వేములవాడ ఆలయ అభివృద్ధిలో శృంగేరి పీఠాధిపతి చెప్పిన సలహా మేరకే పనులు జరుగుతాయని, ఇందులో వ్యక్తిగత రాజకీయ అవకాశాలు లేవని స్పష్టం చేశారు. మెట్టిపల్లి మీదుగా ముంబైకి 2 ఏసీ బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం. ముంబైలో ఉన్న ఎక్కడున్నా తెలంగాణే. ఆ తెలంగాణ బిడ్డలకు సంబంధించి రవాణా సౌకర్యం ఎక్కడ ఇబ్బంది కలగద్దని అక్కడి స్థానిక తెలుగు ఉన్నటువంటి బొంబాయిలో ఉన్న తెలుగు సంఘం నాయకులు ఆది శ్రీనివాస్ గారు కోరగానే వారు నాకు ఈ విధంగా బస్సు వేయాలని చెప్పగానే వెంటనే బస్సు ఏర్పాటు చేసి ఈరోజు బస్సు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా ప్రయాణం ఉంటుంది కాబట్టి ఆర్టీసీకి సరైన విధంగా ప్రోత్సాహం ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతూ అందరికీ అభినందనలు. స్థానిక సంస్థల్లో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావాలనేటువంటి ఆలోచనతోటి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మీ గ్రామాల్లో మీరే కూర్చొని సెలెక్ట్ పేరు మీద ఎవరైతే గ్రామ కాంగ్రెస్ నడపగలుగుతారో వారిని గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎంపిక చేసుకోండి. అది మీరే చేసుకుంటే మాకు అంతకంటే పెద్ద సంతోషం ఉండదని మనం చేస్తా ఉన్నాం. అబద్ధం ఊరంతా తిరిగి వచ్చేటప్పటికీ నిజంగా గణపదాన్ని బయటికి రాదట. అందుకే కొండగట్టు హనుమాన్ జయంతోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 22 వరకు 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి. తొలి రోజు మంగళవారం ఉదయం యాగశాల శుద్ధి చేసి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. భద్రాచలం శ్రీరాముడి ఆలయం నుంచి కొండగట్టుకు పట్టు వస్త్రాలు తీసుకొచ్చారు. అఖండ దీపారాధన, రక్షాబంధనం, ఋత్విక్కురణం, దేవతాహ్వానం, అగ్ని ప్రతిష్ఠ వంటి కార్యక్రమాలు చేశారు. జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు హనుమాన్ ఆలయంలో పెద్ద జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. హనుమంతుడు జన్మించిన పూర్వభాద్ర నక్షత్రం ప్రకారం ప్రతి సంవత్సరం ఈ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారు 3 లక్షల మంది హనుమాన్ స్వాములు భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. తొలి రోజు పలు ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. కొండగట్టు ఆంజనేయ స్వామివారి క్షేత్రంలో పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు మహావైభవంగా ప్రారంభించబడ్డాయి. ఈ రోజు మొదటి రోజు నిన్న సాయంకాలం అంకురార్పణ పూర్తి చేసుకుని ఈ రోజు ఉదయం దేవాలయంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారు, ఆంజనేయ స్వామివారు, అమ్మవారి యొక్క ఉత్సవమూర్తులను వెంచేపు చేసుకుని పుణ్యావాచనం, దీక్షా స్వీకరణ, ఋత్విక్వరణం, అదేవిధంగా యాగశాల ప్రవేశం చేసుకొని యాగశాలలో అరుణీ మదనం చెక్కడు రాపిడీ చేసి అగ్నిని సృష్టించి అగ్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. మహాపూర్ణావతి, స్నపన తిరుమంజనం, ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తికి పూయల్ సేవ, అవధారయాలు, స్వస్తివాచకాలు ఉంటాయి. యాగశాలలో ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణవేదం, రామాయణం, సుందరాకాండ, తర్వాతగా దివ్య ప్రబంధం ఇత్యాది పారాయణాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి లోక కళ్యాణం కోసం జరుగుతున్నటువంటి ఉత్సవంలో భక్తులందరూ కూడా పాల్గొని ఆ భగవంతుడి యొక్క అవ్యాజమైన కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. రెండో రోజైన బుధవారం హోమం, నవగ్రహ ఆరాధన, సుందరాకాండ పారాయణం, ప్రత్యేక అభిషేకాలు, సహస్రనామార్చన, మహానివేదన, మంత్రపుష్పం నిర్వహించనున్నారు. చివరి రోజున గురువారం తిరుమంజనం, ద్రవిడ ప్రబంధ పారాయణం, శ్రీ స్వామివారికి పంచామృత అభిషేకం, సహస్ర నాగవల్లి అర్చన, తులసి అర్చన, హోమం నిర్వహిస్తారు. భక్తులు భారీగా తల్లి వస్త్రులతో ఆలయ సమీపంలోని వైజంక్షన్ నుంచి తొలిసారిగా సీలింగ్ టెంట్ వేశారు. గుట్టపైన కోనేరులోకి ఇతర అవసరాలకు 50 లక్షల లీటర్ల నీటిని అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. కొండగట్టుపైకి వచ్చే భక్తుల కోసం 3 రోజుల పాటు ఉచితంగా ఆర్టీసీ బస్సులు నడపనున్నారు. భక్తులకు తాగునీటి ఇబ్బంది తలెత్తకుండా 30 చలివేంద్రాలు, అత్యవసర చికిత్స అందించేందుకు 24 గంటలు నడిచేలా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 900 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించడంతో పాటు 110 సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేశారు. సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం భద్రాచలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వేయించేసినటువంటి సీతారామచంద్ర స్వామివారి ఆలయ మర్యాద తీసుకొని ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి కొండగట్టు క్షేత్రానికి మనము మీరు అందరూ చూస్తున్నారు. 3 రోజుల నుంచి బ్రహ్మాండమైనటువంటి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు 20వ తారీఖు మేము ప్రతి సంవత్సరం మాదిరిగా గత 10 ఏళ్ల నుంచి కూడా ఆలయ మర్యాద తీసుకొస్తున్నాము. పట్టు వస్త్రాలని, అలాగే స్వామివారికి పట్టు వస్త్రాలని మరియు పూలదండల్ని, వడమాలల్ని, తర్వాత స్వామివారి అక్షతల్ని అన్నిటినీ కూడా ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా తీసుకొచ్చాము. ఇలాంటి ఆలయ మర్యాద ఇవ్వడము మాకు కూడా జన్మజన్మ సుకృతంగా భావిస్తూ ఈ క్షేత్రానికి వచ్చినందుకు స్వామివారి ఆశీస్సులను పొందాలని కోరుకుంటున్నాం. జై శ్రీ.
హనుమాన్ పెద్ద జయంతి వేడుకలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారని అంచనా వేసిన ఆఫీసర్లు ఇందుకు తగ్గట్లుగా ప్రసాదాలు తయారు చేశారు. కొండగట్టుకు వచ్చే భక్తులకు అందించేందుకు ఇప్పటికే 4.5 లక్షల లడ్డూలను సిద్ధం చేశారు. ఉత్సవాల సందర్భంగా 3 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా సీతారాముల చరిత్ర, ఆంజనేయుడి చరిత్ర, సుందరకాండ వంటి అంశాలను నాటక రూపంలో ప్రదర్శిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ తో తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ తిరంగ యాత్ర చేపట్టింది. ఇందులో భాగంగా కరీంనగర్ లో నిర్వహించిన ఈ ర్యాలీలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. కరీంనగర్ లోని గీతాభవన్ చౌరస్తా నుండి రామ్నగర్ చౌరస్తా వరకు తిరంగ ర్యాలీ నిర్వహించారు. వేలాది మంది కార్యకర్తలు, ప్రజలు జాతీయ జెండాను చేతబట్టి ఈ ర్యాలీకి తరలివచ్చారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ యుద్ధానికి విరామం మాత్రమేనని, ఇంకా ముగియలేదని స్పష్టం చేశారు. దేశానికి ఆపదొస్తే టెర్రరిస్టుల అంతు చూసేందుకు సిద్ధంగా ఉన్నామని ఉద్ఘాటించారు. ఆపరేషన్ సింధూర్ తో మన సైనిక సత్తా యావత్ ప్రపంచానికి తెలిసిందన్నారు. పాకిస్తాన్ ప్రజల ప్రాణాలకు నష్టం లేకుండా ఉగ్రవాద శిబిరాలను మట్టుపెట్టే ఘనత మన సైనికులదేనని కొనియాడారు. నరేంద్ర మోదీ నాయకత్వానికి, భారత సైన్యానికి సంఘీభావంగా దేశవ్యాప్తంగా తిరంగ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, వివిధ విభాగాల ప్రతినిధులు, నాయకులు, సైనికులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న తిరంగ ర్యాలీలో భాగంగా కరీంనగర్ పట్టణంలో నగరంలో ఈరోజు భారీ ఎత్తున తిరంగా ర్యాలీని నిర్వహించడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున యువత, చిన్న పెద్ద తేడా లేకుండా పెద్ద సంఖ్యలో ఇలా జాతీయ జెండాలు చేతబూని భారత్ మాతాకి జై అంటూ, జై శ్రీరామ్ అంటూ నిర్వహిస్తూ, గర్జిస్తూ, గాండిస్తూ ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. వారు అందరూ అనుకుంటున్నట్టుగా యుద్ధం ఆగిపోలేదు, కేవలం తాత్కాలిక విరామం మాత్రమైన విషయాన్ని ఈ దేశ ప్రజలు గుర్తుంచుకోవాలి. టెక్నాలజీని ఉపయోగించుకొని సామాన్య ప్రజలకు ఇబ్బంది కాకుండా నేరుగా ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసినటువంటి దేశం భారతదేశం. అటువంటి సైన్యం భారత సైన్యం. ఈ యుద్ధంలో ప్రాణత్యాగం చేయడం జరిగింది. అనేక మంది అమాయకులు బలి కావడం జరిగింది. వాళ్ళ భారతదేశం మాత్రం కేవలము ఉగ్రవాద శిబిరాలను టార్గెట్ చేస్తే, పాకిస్తాన్ మాత్రం భారతదేశంలోని సామాన్య ప్రజలను టార్గెట్ చేస్తూ ఒక 25 నిమిషాలు మనం కేటాయించి పాకిస్తాన్ మీద అటాక్ చేసినందుకు పాకిస్తాన్లో ఉన్న వాళ్ళంతా అసలు మేము ఉంటామా పోదామా అనే పరిస్థితికి వచ్చింది. ఓన్లీ ఒక 25 నిమిషాలు. అదే ఒక 1 డే అయితే పాకిస్తాన్ మొత్తం లేకుండా అయిపోవు. ఈ రోజు పాకిస్తాన్ అనేదే ఉండేది కాకుండా ఈ రోజుల సెంట్రల్లో మోదీ సార్ ఉన్నాడు కాబట్టి జరిగింది. లేకపోతే అసలు మనకు జరిగేదే కాదు. ఆ కేపబిలిటీ సార్ దగ్గర ఉంది కాబట్టి చేసిర్రు. ఈ నెల 22న కరీంనగర్లో నిర్వహించే హిందూ ఏక్తా యాత్ర సక్సెస్ పై నగరంలోని వైశ్య భవన్లో సమావేశం నిర్వహించారు బీజేపీ నాయకులు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ 22న సాయంత్రం 4 గంటలకు వైశ్య భవన్ నుండి హిందూ ఏక్తా యాత్ర ప్రారంభమవుతుందని, దీనికి నగరంలోని భక్తులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేష్, నాయకులు కన్నా కృష్ణ, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షులు చొప్పర జయశ్రీ, ఇతర నాయకులు పాల్గొన్నారు. హిందువుల యొక్క సంఘటిత శక్తిని ప్రదర్శించేందుకోసం, శక్తి ప్రదర్శన చేసేందుకోసం గత అనేక సంవత్సరాలుగా కేంద్ర మంత్రివర్యులు పెద్దలు బండి సంజయ్ కుమార్ గారి నేతృత్వంలో హిందూ ఏక్తా యాత్ర హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న విషయం అందరూ కూడా, కరీంనగర్ జిల్లా ప్రజలందరూ కూడా తెలుసు. ఈ నెల 22న హనుమాన్ జయంతి సందర్భంగా కరీంనగర్లోని వైశ్య భవన్ నుంచి ఒక హిందూ ఏక్తా యాత్ర సాయంత్రం 4 గంటలకి నిర్వహించబోతున్నారు. దాని సందర్భంగా ఆ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకోసం ఇప్పుడు నాయకులు అందరం కలిసి ఇక్కడ ఏర్పాట్లను పర్యవేక్షించడం జరిగింది. ఈ యొక్క హిందూ ఏక్తా యాత్రని ఈ ఎల్లుండి 22వ తారీఖు 4 గంటలకు జరిగేటువంటి ఏక్తా యాత్రలో కరీంనగర్ జిల్లా ప్రజలు అందరూ కూడా, హిందువులందరూ కూడా సకుటుంబ సమేతంగా వచ్చి ఈ యొక్క హిందూ ఏక్తా యాత్రలో పాల్గొని మన యొక్క హిందువుల యొక్క శక్తిని ప్రదర్శించేందుకోసం దీనిలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. మన యొక్క హిందువులందరూ కూడా, హిందూ బంధువులందరూ పాల్గొని ఈ యొక్క దీన్ని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను సత్కరించారు పలు సంఘాల ప్రతినిధులు. కరీంనగర్ రేకుర్తిలోని ఓ ఫంక్షన్ హాల్లో ఐసీఐ, కరీంనగర్ ప్రేరణ, తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా సంస్థలో చదువుతున్న పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు అభినందన సభ నిర్వహించినట్టు తెలిపారు. మోటివేషన్ ప్రసంగంతో పాటు సర్టిఫికేట్ అందజేసినట్లు వారు చెప్పారు. గతంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారని, భవిష్యత్తులను కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆచార్య సురేష్, ఊట్కూరు శ్రీనివాసరెడ్డి, ఇజ్జగిరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు. ఈ రేపటి పౌరులు దేశ భవిష్యత్తు కాబట్టి
వాళ్ళ అమ్మా నాన్నని తలుచుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని ఈ యొక్క దేశ భవిష్యత్తును తలుచుకుంటూ ఎలా ముందుకు వెళ్తే బాగుంటుంది అనే ఒక అద్భుతమైన ఆలోచనతోటి కరీంనగర్ పట్టణంలో శ్రీనివాసుల సంస్థ అనేక మంది శ్రీనివాసుల్ని, అనేక మంది టీచర్లని, అనేక మంది తల్లిదండ్రులని కలిపి ఇక్కడ 10వ క్లాస్లో ఎవరైతే టాప్ లెవెల్లో పాస్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఉత్సాహం ఉండే విధంగా, ప్రోత్సాహం ఉండే విధంగా ఒక సర్టిఫికెట్ని, ఒక మెడల్ని, అలాగే ఒక దృఢ సంకల్పం అనే పుస్తకాన్ని ఇస్తూ మా ద్వారా ఏదైతే గిరిప్రదక్షిణ ప్రారంభం చేసి ఒకటిగా అందరినీ మేము దేవుని సన్నిధికి తీసుకెళ్తూ వాళ్ళ భవిష్యత్తు బాగుండదంగా కోరుతున్నామో, ఏదైతే 10th క్లాస్ అంటే అదొక రకమైన ఏజ్ గ్రూప్ అండి. దీని తర్వాత తల్లిదండ్రులు, టీచర్ల యొక్క ఎక్కువ ఆ యొక్క దృష్టి లేకుండా పిల్లలు కాలేజీకి వెళ్తారు. ఆ కాలేజీ వాళ్ళ ట్రాక్ తప్పకూడదనే ప్రధాన ఉద్దేశంతో ఇక్కడ కూర్చోబెట్టి వాళ్ళకి అనేక రకాలుగా మాట్లాడి ప్రోత్సాహం ఇస్తూ వాళ్ళని బయటకు పంపించడానికి భగవద్ అనుగ్రహాన్ని కూడా ఇస్తూ మేము పరిపూర్ణంగా వాళ్ళని ఆశీర్వదిస్తున్నాం. వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి శుభం జరగాలి. ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ కరీంనగర్ ప్రేరణ సంస్థ మరియు తెలంగాణ శ్రీనివాసుల సంస్థ సంయుక్తంగా ఈరోజు 10వ తరగతిలో అంటే ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మండల స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు మరియు వారి ప్రధాన ఉపాధ్యాయులు అలాగే వారి తల్లిదండ్రులకు ఈ సమావేశం ద్వారా వారికి ఒక మంచి ప్రేరణ కలిగే మోటివేషనల్ స్పీకర్స్ ద్వారా ఒక స్పీచ్ ఇప్పిస్తూ మంచి సందేశాన్ని ఇస్తూ అంటే వాళ్ళు ఎలా చదువుకోవాలి, ఎలాంటి గ్రూపులు తీసుకోవాలి అనే సందేశాన్ని ఇప్పిస్తూ, అలాగే మన గురుగారు ఆచార్య సురేష్ ఆత్మారాం గారి ద్వారా ఒక సందేశాన్ని, అలాగే మా అడ్డిగ శ్రీనివాస మిత్రుడే 2 గంటల పాటు విద్యార్థులకు మంచి మెలకువలు చదువుతో పాటు సంస్కారం అన్ని రకాల నేర్పిస్తూ ఈ కార్యక్రమం ఇప్పటివరకు జరిగింది. అలాగే మా మిత్రుడు ఇండియా ఇంపాక్ట్ కరీంనగర్ ప్రేరణ అధ్యక్షులు ఇదో మా ఒక్కరిదే కాదు ప్రతి ఒక్కరిది ఈ సక్సెస్. ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో మానసిక వ్యక్తిత్వ వికాసంతో పాటు సైకాలజీకి సంబంధించినటువంటి కొన్ని ఈ మధ్య కాలంలో ఏంటంటే అడిక్షన్స్కి అవుతున్నారు. హ్యాబిచువల్ అడిక్షన్స్ కావచ్చు, లేదంటే మొబైల్ అడిక్షన్స్ కావచ్చు, లేదంటే డిస్ట్రాక్షన్కు లోను కాకుండా ఎలా ఉండాలి, నిగ్రహ శక్తితోటి ఎలా ఉండాలి అనే కార్యక్రమము అడ్డిగ శ్రీనివాస్ అనే పిహెచ్డి సైకాలజిస్ట్ ద్వారా ఒక 2 గంటల ఉపన్యాసము వాళ్ళకు జ్ఞానాన్ని ప్రసాదించి వెళ్ళారు. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరియు ఈ సంకల్పం ఏంటంటే సరస్వతి కటాక్షం అని చెప్పి 36,000 పెన్నులు మా గురువుగారు సురేష్ ఆత్మారాం గారు మా ద్వారా విద్యార్థులకు పంచడం జరిగింది. ఆ పెన్నులే వాళ్లకు కొంచెం అంటే ఊదమిచ్చి అత్యున్నత స్థానాన్ని తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుందని, మరియు ఇలాంటి సర్టిఫికేట్స్తో పాటు మెడల్స్ మరియు దృఢ సంకల్పం అనే పుస్తకము రామకృష్ణ మఠం నుంచి తెప్పించి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. నేటి పౌరులే రేపటి భారత పౌరులుగా అంటే పాజిటివ్గా ఆలోచించి మీరు యద్భావం తద్భవతి, మీరు అనుకున్నటువంటి సంకల్పం నెరవేరాలని కోరుకుంటూ నగరంలోని అల్గునూర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ బాయ్స్ హాస్టల్ ను ఇతర ప్రాంతాలకు తరలించవద్దని డిమాండ్ చేస్తూ కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ కార్యకర్తలు. ఈ సందర్భంగా ఆయా సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ విద్యార్థులకు ఉత్తమ విద్యను దూరం చేసే కుట్రను మానుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఉత్తర తెలంగాణలో బెస్ట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా అలుగునూరులోని విద్యాలయం రూపుదిద్దుకుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కంపెల్లి అరవింద్, ఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మచ్చ రమేష్, ఆయా సంఘాల ప్రతినిధులు వినయ్ సాగర్, వరుణ్, సందేశ్, సన్నీ, శివకుమార్, ఏఎస్ఎఫ్ నగర్ ఉపాధ్యక్షులు కసిరెడ్డి సందీప్, వినయ్, సాయి తదితరులు పాల్గొన్నారు. ఏఎస్ఎఫ్ అదే విధంగా సిఓ విద్యార్థులు పేరెంట్స్ విద్యార్థులుగా ఈరోజు కలెక్టరేట్ గేట్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని ఈరోజు విద్యార్థులకు చదువులో దూరం చేసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వాళ్ళ ప్రయోజనాలు మాత్రమే పనిచేస్తున్నారు తప్ప విద్యార్థుల భవిష్యత్తును ఎండగట్టే ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నది. ముఖ్యంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సిఇఓలు వాళ్ళ బాక్సులో నిండిపోతున్న చెత్త బుట్టలో పడేస్తున్నారు తప్ప వాటిపైన ఏం స్పందించలేరు. ఆర్సీఓ రిటర్న్ చేస్తే ఆర్సీఓ ఉండరు, ఎస్సీ ఆర్సీఓ ఉండరు, బీసీ ఆర్సీఓ ఎవరు కూడా ఇక్కడ ఉండరు. ఇలా అధికారులు వాళ్ళకు ఆస్తుల కోసం వాళ్ళ వ్యవస్థలో కాపాడుకోవడానికి పనిచేస్తున్నారు తప్ప విద్యార్థుల సమస్యలు ఈరోజు విద్యార్థులు రోడ్ల మీద పడుతున్నారు. ఈ విద్యార్థులు ఏ విధంగా ఆదుకోవాలని ఏమాత్రం కూడా లేదు. ఇట్లాంటి చర్యలు చూపిస్తే ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈరోజు కలెక్టర్ ముట్టడిస్తాం, ఎమ్మెల్యేలను ముట్టడిస్తాం. పొన్నం ప్రభాకర్ ఈరోజు సూటిగా హెచ్చరిస్తున్నాం, విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు. ఇప్పటికే ఉస్నాబాద్ ఇంజనీరింగ్ కాలేజీలు కరీంనగర్ తరలించుకో వెళ్ళిండు. ఇట్లాంటి వ్యవహరిస్తే ఖచ్చితంగా విద్యార్థులు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి
మేము వ్యతిరేకిస్తున్నాం. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ పేద విద్యార్థులు చదివేటువంటి సీఈఓను హైదరాబాద్కు తరలించడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద మధ్యతరగతి విద్యార్థులకు మేము న్యాయం చేస్తామని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్యను దూరం చేసే కుట్ర పన్నుతుంది. ఇప్పటికైనటువంటి ఈ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు దీని మీద చొరవ తీసుకొని ఈ యొక్క సీఈఓను ఇక్కడనే కొనసాగించాలి. అవసరమైతే చింతకుంటలో ఉన్నటువంటి బాలికల కళాశాలను సీఈఓగా బాలికలు కేటాయించాలి, దీన్ని బాయ్స్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మంత్రి గారిని జిల్లా కలెక్టర్ గారిని అడ్డుకుంటానని హెచ్చరిస్తున్నాం. 2007లో అప్పుడున్న వైఎస్ గారు 4 స్కూళ్ళు ఇచ్చి సీవైలు, 2 ఆంధ్రప్రదేశ్ 2 తెలంగాణలో అప్పుడున్న ప్రకారం జీవో ప్రకారం అలుగురు సీవైల 70% మగవాళ్ళు ఉండాలి, అమ్మాయిలు 30% చెప్పారు. అట్లా వేయకుండా వాళ్ళు 50-50 వేసారు. ఇప్పుడు ఆయనతో లేకుండా 100% అమ్మాయిలు వేయాలని కంకణం చేస్తున్నారండి. ఇది చాలా అన్యాయం జరుగుతుంది. ప్రజాపాలన చెప్తారు, అది పేరుగా చెప్తుండ్రు. పేద పిల్లలకు అన్యాయం అవుతుంది. వెంటనే వాళ్ళు ఏదైతే పెట్టుకున్నారో దాన్ని విరమించుకొని వెంటనే చింతకుంట సీఓని బాయ్స్ కేటాయించి వాళ్లకు అలుగురు సీఓ కేటాయించి కోరుకుంటున్నాం. లేని పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా జరగాలని చెప్తున్నాం. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ట్రినిటీ ఇంజనీరింగ్ కాలేజీలో ఆన్ క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ బ్రోచర్ను చైర్మన్ ప్రశాంత్ రెడ్డితో కలిసి ఆవిష్కరించారు కళాశాల వ్యవస్థాపకులు దాసరి మనోహర్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 24న శనివారం ఉదయం నుండి సాయంత్రం వరకు ప్లేస్మెంట్ డ్రైవ్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని, ఇందులో కార్పొరేట్ ఇతర ప్రైవేట్ కంపెనీల ప్రతినిధులు హాజరవుతున్నారని తెలిపారు. గత 3 విద్యా సంవత్సరాల్లో బీటెక్ ఎంబీఏ పూర్తి చేసుకుని ఉత్తీర్ణులైన వారు ఈ ఇంటర్వ్యూలో పాల్గొనాలని కోరారు. తమ కళాశాల 2008లో స్థాపించిన నాటి నుండి వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ అకాడమిక్ అశోక్ కుమార్, ప్రిన్సిపల్ డాక్టర్ గణేష్, ఏఓ సురేష్, రాజిరెడ్డి, హెచ్ఓడీలు డాక్టర్ ఆరిఫ్, డాక్టర్ నటరాజన్, పద్మిని, స్వాతి, ప్రభాకర్, డాక్టర్ రామ్మోహన్, చొప్పరి వంశీ పాల్గొన్నారు. ట్రినిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ పెద్దపల్లి మరియు కరీంనగర్లో చదువుతున్న విద్యార్థుల కొరకు ఈ నెల 24వ తేదీన ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రఖ్యాత మల్టీనేషనల్ కంపెనీస్ దీనిలో పాల్గొని అర్హులైన విద్యార్థులను వాళ్ళ కంపెనీలో ఉద్యోగాలు ఇవ్వడానికి సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఈ అవకాశాన్ని ట్రినిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో చదువుతున్న విద్యార్థులు అన్ని బ్రాంచ్ల వారు దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి వారు ప్రత్యేకంగా తెలియజేస్తూ, మరి వచ్చేటువంటి కంపెనీస్ ఆ మల్టీనేషనల్ కంపెనీస్ క్యాప్జెమిని కావచ్చు, లేదా ఫ్లెక్స్కాన్ కావచ్చు, ఫ్యాక్స్కాన్ కావచ్చు, తర్వాత ఇతరత్ర కంపెనీలు చాలా ఉన్నాయి. వారందరూ కూడా తమ అవసరాల కొరకు మన కళాశాల చదువుతున్న విద్యార్థులను సెలెక్ట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఇటువంటి చక్కటి అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు తెలియజేస్తాం. బీజేపీ ప్రభుత్వం చేపట్టిన కార్మిక చట్ట సవరణలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి సిపల్లి రవీందర్ మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన చేపట్టినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు ఎస్ వెంకటస్వామి, మండల కార్యదర్శి బొంకూరి సాగర్, చింతల మరియా, కుక్క అన్వేష్, లక్ష్మి, కంపెల్లి దేవమ్మ, బొంకూరి శంకర్, పూణేష్, నర్సమ్మ పాల్గొన్నారు. సిఐటియు దేశవ్యాప్త పిలుపులో భాగంగా అక్కడే ఉన్నటువంటి సందర్భం, అదేవిధంగా 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి ఈరోజు మొత్తం అన్ని రంగాల్లో ఉన్నటువంటి కార్మికులకు ఈరోజు బానిసలుగా వ్యవహరించే విధంగా ఈరోజు 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. 4 లేబర్ కోడ్లో ముందుగా 8 గంటల పని 12 గంటలు చేయాలని చెప్తా ఉంది. 8 గంటలు కాదు, ఉన్నటువంటి పరిస్థితుల్లో అవసరం అంటే 2 గంటలు తగ్గించి 6 గంటల పని తగ్గించాలని చెప్పేసి కార్మిక సంఘాలు అనేక పోరాటాలు చేస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు 8 గంటల పని కాదు 12 గంటలు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. అదేవిధంగా ఈరోజు ఇన్సూరెన్స్, పిఎఫ్, పిఎస్ఐ కావాలని చెప్పేసి అనేక సంవత్సరాలుగా పోరాడుతున్న సందర్భంలో అలాంటి ఏమి కూడా కల్పించకుండా ఉన్నాయిటినే రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఈరోజు కనీస వేతనం 26,000 కోసం అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నప్పటికీ ఈరోజు ఏదైతే కనీస వేతన చట్టం కూడా రద్దు చేస్తూ ఈరోజు 4 లేబర్ కోడ్లో ఈ రకంగా తీసుకొచ్చిన సందర్భం ఉంది. కాబట్టి వెంటనే ఈ 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి, లేకుంటే దేశవ్యాప్తంగా అనేక ఆందోళన కార్యక్రమాలకు కూడా పిలుపునిస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. దేశవ్యాప్త నిరసనలో భాగంగా కరీంనగర్ జిల్లా చిగురుమామిడి బస్టాండ్ ఆవరణలో భిక్షాటన చేస్తున్న నిరసన చేపట్టారు ఆశా కార్యకర్తలు. ఈ నిరసనకు ఆశా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మర్రెల శ్రీలత హాజరై మాట్లాడుతూ,
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. ఆశా కార్యకర్తలకు స్థిర వేతనం 26,000 ఇవ్వాలని, ఆశాలను 3వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బెజ్జంకి సరోజన, బండారు సరోజన, పుష్ప, అంజలి, కవిత, తారా, శ్వేత, సాహిదా బేగం, మంజుల, తిరుమల పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్త నిరసనలో భాగంగా చిగురుమామిడి మండలంలో ఆశా కార్యకర్తలు అందరము చిగురుమామిడి బస్టాండ్ ఆవరణంలో భిక్షాటన చేసి నిరసన తెలియజేయడం జరిగింది. ఈ భిక్షాటన ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ అవి అమలైతే కార్మికులు భిక్షాటన చేసి భిక్షమెత్తుకొని బతకాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి అంత ప్రమాదకరంగా కార్మికులకు అంత ప్రమాదకరంగా 4 లేబర్ కోడ్స్ ఉన్నవి కాబట్టి అవి వెంటనే రద్దు చేయాలని చెప్పేసి, అట్లాగే ఆశాలను కార్మికులుగా గుర్తించి స్థిర వేతనం 26,000 ఇవ్వాలని చెప్పేసి, ఆశాలను 3వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని, ఆశాలకి PF, PSI ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ భిక్షాటన చేసి నిరసన తెలియజేయడం జరిగింది. దివ్యాంగ విద్యార్థుల కోసం ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కరీంనగర్ ముఖరాంపురంలో దీన్ని ఏర్పాటు చేయగా జిల్లా కలెక్టర్ పమేల సత్పతి సందర్శించి ఇందులో సౌకర్యాలపై ఆరా తీశారు. ఇక్కడ పెయింటింగ్ పనులను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. పిల్లలను ఆకట్టుకునేలా పెయింటింగ్ పనులు చేపట్టాలని అన్నారు. సెంటర్ చుట్టూ పచ్చదనం ఉండేలా మొక్కలు నాటాలని, పిల్లలు ఆడుకునేందుకు ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేయాలని, బోధన కోసం అవసరమైన అన్ని పరికరాలు, స్టడీ మెటీరియల్ తెప్పించాలని ఆదేశించారు. రైలింగ్, ర్యాంప్ వంటి పటిష్టంగా ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలోని హుజూరాబాద్, చొప్పదండి, మానకొండూరు, తిమ్మాపూర్, భవిత కేంద్రాలను ఇదే విధంగా పెయింటింగ్ పనులు చేయించాలని అన్నారు. భవిత సెంటర్లో వాల్ పెయింటింగ్స్, ప్లేవే మెటీరియల్ ఏర్పాటు చేయడంతో పాటు చదువుకోవడానికి, ఆటలాడుకోవడానికి ప్రత్యేక ఏర్పాటు చేపట్టాలని అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు. భవిత సెంటర్లో ఆధునీకరించే పనులు త్వరగా పూర్తి చేసి జూన్ 1 నుండి అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. దివ్యాంగ విద్యార్థులను ఈ కేంద్రాలు చేర్పించి వారి మనోవికాస అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర కోఆర్డినేటర్ రాంబాబు, జీసీడీఓ కృపారాణి, ప్లానింగ్ కోఆర్డినేటర్ మిల్కూరి శ్రీనివాస్, ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ నెల 22 నుండి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెకండ్ ఇయర్ పరీక్షలు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్నాయి. ఈ నెల 25న ఆదివారం కూడా పరీక్ష ఉంటుందని జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు అధికారి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 33 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 15,084 మంది హాజరు కానున్నారు. ఇందులో ఫస్ట్ ఇయర్ లో 10,118, సెకండ్ ఇయర్ కు 4,966 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానం చేయనున్నారు. విద్యార్థులకు అవసరమైన ఫర్నిచర్, ఫ్యాన్లు, వెలుతురు, మంచినీటి సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లతో నేరుగా పరీక్షలకు హాజరు కావచ్చని డిఐఓ గంగాధర్ సూచించారు. హాల్ టికెట్లపై ముద్రించిన QR కోడ్ ఆధారంగా విద్యార్థులు పరీక్షా కేంద్రాల పూర్తి వివరాలను తెలుసుకోవచ్చని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన బద్దిపోచమ్మ దేవాలయానికి భారీగా తరలివచ్చారు భక్తులు. మహిళలు కుటుంబ సమేతంగా బోనాలతో తరలివచ్చి అమ్మవారికి నైవేద్యం, కళ్ళు శాఖ సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆర్థిక సంక్షోభం ఉన్న అభివృద్ధి సంక్షేమం, ఏలిగెడిల భూభారతి సదస్సు, హాజరైన మంత్రులు పొంగులేటి, దుద్దిళ్ల. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి పొన్నం పర్యటన, ఆలయంలో పూజలు, ముంబై బస్సు ప్రారంభం. వెళ్లి విరిసిన దేశభక్తి, నగరంలో తిరంగా ర్యాలీ. ఇరవై 24న పెద్దపల్లి ట్రినిటీలో జాబ్ మేళా, బ్రోచర్ను ఆవిష్కరించిన దాసరి. ఇవి మానేరు న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.